హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాదులో ఉన్న అనేక ప్రాచీనమైన దేవాలయాలను మీకు చూపిస్తున్నాను. ఆ క్రమంలోనే ఈరోజు మీకు ఒక శక్తివంతమైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి రెహమత్ నగర్లోనే ఉంటుంది. చాలా శక్తివంతమైన దేవాలయంగా ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు చెప్పటం జరిగింది. ఈ దేవాలయంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారితో పాటు ఒక శక్తివంతమైన శివాలయం ఉంది. దానినే భక్తులు పశుపతినాథ్ శివాలయంగా పిలుచుకోవటం జరుగుతుంది. సాధారణంగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా పంచముఖాలతో శివలింగాకారం కనిపించదు. ఇక్కడ శివలింగాకారానికి ఆ శివుడు పంచముఖాలతో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఇలాంటి శివలింగాకారాన్ని భక్తులు దర్శించినంత మాత్రం చేతనే వాళ్ళకున్న పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ స్వామివారిని దర్శించి నిరంతరం స్వామివారికి అభిషేకించి సేవ చేసుకోవటం వల్ల మనకున్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి. చివరి దశలో ఆ పరమేశ్వరునే చేరుకోవటం జరుగుతుంది. అంతటి శక్తివంతమైన శివాలయం ఇది. మీరిప్పుడు చూస్తుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం. ఇక్కడ ద్వారపాలకులుగా మనకి వినాయకుడు మరియు కుమారస్వామి కనిపిస్తారు. లోన ఇది గర్భాలయం లోపల భాగం. చూడండి, చాలా శక్తివంతమైన దేవాలయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ఏ భక్తులైతే నమ్మి సేవించుకుంటూ ఉంటారో వాళ్ళకి కలలో కనపడి వాళ్ళ భవిష్యత్తులో జరగబోయే సన్నివేశాలను, సంఘటనలను స్వామివారి చెప్పటం జరుగుతుందంట. అంతేకాకుండా వాళ్ళకున్న సమస్యలకు కూడా కలలో స్వామివారు కనపడి పరిష్కార మార్గాలను చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ఎదురుగా మనకి సిద్ధయ్య స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది సిద్ధయ్య స్వామివారిని. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఎదురుగా మనకి ఈ సిద్ధయ్య స్వామివారు కనిపిస్తారు. బ్రహ్మంగారి యొక్క ప్రియ శిష్యుడు ఈ సిద్ధయ్య స్వామివారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామివారిని కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఆంజనేయ స్వామివారిని 5 మంగళవారాలు పూజించుకోవటం వల్ల మనకున్న దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయంట. 7 శనివారాలు పూజించుకోవటం వల్ల శనిగ్రహ బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు చెప్పటం జరిగింది. ఈ దేవాలయంలో ఒక గొప్ప యోగిని అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఆమె యోగిని మాత మాణికేశ్వరి మాత. కర్ణాటకలో ఈ అమ్మవారికి ఎక్కువ మంది భక్తులున్నారు. మన హైదరాబాదులో ఇదే తొలి దేవాలయం. శ్రీశైలంలో ఈ అమ్మవారి యొక్క ఆశ్రమం ఉంది. మనిషిగా పుట్టి పార్వతీదేవిగా మారిన దైవాంశ సంభూతురాలు మహాయోగిని ఈ అమ్మవారు. మనకి దేవాలయం ముందు భాగంలో నాగదేవత మరియు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమగా భావించే జంటనాగులు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. కుజగ్రహ దోషాలున్నోళ్ళు ఇక్కడున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని 7 మంగళవారాలు లేదా 11 మంగళవారాలు దర్శించుకొని అభిషేకం చేసుకొని స్వామివారి సేవ చేసుకోవటం వల్ల వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. ఈ దేవాలయంలో పురాతన కాలం నుంచి ఉన్న బావి కూడా ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది బావి. ఈ నీళ్లు ఎప్పుడూ ఎండిపోవంట, చాలా తీయగా ఉంటాయంట. మన హైదరాబాదులో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాలు మరియు మఠాలు చాలా ఉన్నాయి. కానీ ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత మరి ఏ హైదరాబాదులో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయానికి లేదు. ఎందుకంటే పూర్వం రోజుల్లో హైదరాబాద్ నవాబును దర్శించుకోవటం కోసం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ స్థలంలో కొన్ని రోజుల పాటు విడిది చేయటం జరిగిందంట. అప్పటి నుంచి ఈ స్థలం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఒక 100 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలందరికి కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కలలో దర్శనమిచ్చి తనిక్కడ కొంతకాలం విడిది చేశానని, తన శక్తి ఇక్కడ ఉందని, తనకు ఒక దేవాలయం కట్టించమని, దానివల్ల మీ అందరికీ మేలు జరుగుతుందని చెప్పటం జరిగింది. ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలందరూ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి చిన్న దేవాలయాన్ని కట్టుకొని
మీరిప్పుడు చూస్తున్న ఈ విధమైన దేవాలయంగా అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో శివయ్య మాలలు ధరించిన స్వాములు ఇక్కడ ఉండి వంట వండుకొని, ఈ దేవాలయంలో ఇంటికెళ్ళకుండా ఈ దేవాలయంలో ఉండే ఏర్పాటు ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు కూడా మాల వేసుకున్నప్పుడు, ఆంజనేయ స్వామివారి భక్తులు కూడా మాల వేసుకున్నప్పుడు, ఆ 41 రోజులు ఈ దేవాలయంలోనే గడిపే అవకాశాన్ని ఈ దేవాలయ సిబ్బంది భక్తులకు అనుగ్రహించడం జరిగింది. మీరిప్పుడు చూస్తుందంతా కూడా ఈ దేవాలయం చుట్టుపక్కల భాగం. ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారే ఇక్కడ వేంచేసి ఈ స్థలంలో విడిది చేసి కొంతకాలం ఉండటం చేత ఆ స్వామివారి యొక్క శక్తి ఈ భూమిలో ఉంది. ఎందుకంటే మీరు ఈ దేవాలయానికెళ్ళినప్పుడు ధ్యాన ముద్రలో ఉండి చూడండి ఆ శక్తి మీకు అగుపిస్తుంది. ఇక్కడ రైమన డివిజను శివమ్మ పాపులర్ హిల్స్లోని మరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ దేవాలయము మరి 19 మరి 1985లో ఇక్కడ యజ్ఞపతి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మం గారు ఇక్కడ గోల్కొండ బాబు దగ్గరికి రావడం జరిగింది. మరి అంతా అక్కడ అడవి ప్రాంతం అప్పుడు. మరి అక్కడ వస్తూ ఆయనకి ఇక్కడ ఇష్టమైన ఈ స్థలంని ఆయన ఎంచుకొని ఒకసారి ఇక్కడ కూర్చొని పోయి జపం చేసిపోయినట్టు మాకు ఒక కళలో చెప్పడం జరిగింది. అప్పుడు భక్తులంతా కలిసి లేబర్ పని అప్పుడు చేసే వాళ్ళంతా మరి అంత మంచి తలాకింత కష్టపడి చిన్నగా ఒక టెంపుల్ నిర్మించుకొని ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మహాపవిత్రమైన స్వామి. మరి ఆయన ఏదైతే భక్తులు మొక్కుకుంటారో మరి ఆయన తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరే స్వామి ఇక్కడ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ బ్రహ్మగారి టెంపుల్ ఇక్కడ మాత్రం చాలా మంది పవిత్రం. ఇక్కడ మహాశివరాత్రి కళ్యాణం చేస్తాము. తర్వాత మరి ఆరాధన మహోత్సవం ఉంటున్నారు. ఇప్పుడు మాలా దీక్ష చేస్తారు ఇక్కడ. గురు పౌర్ణమి అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మంగారు సత్యమైన దేవుడు. మరి ఆయన పవిత్రమైన స్వామి కనుక మరి ప్రపంచంలో జరగబోయే కాలజ్ఞానంలో జరిగే వింతలన్నీ రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ బ్రహ్మశంకర్ నగర్, ఇక్కడ ఆయన పేరు పెట్టి బస్తీ కూడా ఇక్కడ అదే బ్రహ్మశంకర్ నగర్ ఉంటుంది. కొండపైన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం అప్పుడు ఈసీది కలిసి బ్రహ్మశంకర్ నగర్ అనే ఒక నామకరణం చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి గోదాలు మన గోమాతలు ఉంటారు ఇక్కడ. భక్తులు చాలామంది పవిత్రంగా ఇక్కడ అయ్యాన్ని కొలుచుకోవడం జరుగుతుంది. మంచిలో బావి ఉంది ఇక్కడ. మన పల్లెటూరు లెక్క బావి లెక్కనే మఠం రేట్లో ఉంది బావి కూడా. ఇక్కడ మంచిలో బావి ఉంటుంది. అన్ని ఎప్పుడు ఇళ్ళ సౌకర్యం అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా పవిత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. తనను నమ్మిన భక్తుల కలలో కనపడి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించి వాళ్ళని అధైర్యపడొద్దని చెప్పే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.